అత్యాచార ఘటనలో 7గురు పాల్గొన్నట్టు ఐజీ సత్యనారాయణ వెల్లడించారు. అత్యాచార ఘటనకు సంబంధించిన ముఖ్యమైన నిందితుడిగా ఉన్న దేవాలయంలో తాత్కాలికంగా పనిచేసే సిబ్బంది తన స్నేహితులను పిలిపించుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్టు ఐజీ తెలిపారు. వీరిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ పంపిస్తామని చెప్పారు. వ్యక్తులు ఇదే గ్రామానికి చెందిన పరిసర గ్రామాలకు చెందిన 7గురు వ్యక్తులు ఒక వివాహిత మహిళని అత్యంత పాశవికంగా వాళ్ళు రేప్ చేయడం జరిగింది, బ్లాక్మెయిల్ చేసి. ఈ ఉరుకొండపేట్ ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది చాలా సంప్రదాయబద్ధంగా, చాలా సాంస్కృతిపరంగా, భక్తిభావంగా ప్రతి శనివారం అఖండ భజన మరియు చాలీసాలు, సుందరకాండ పారాయణంతో పాటు రాత్రంతా జాగారం చేసుకుని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలతో పాటు మిగతా జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి చేయటం చాలా ఏళ్ల నుంచి రివాజ్గా ఉంది. దీన్ని అదునుగా చూసుకుని ఇక్కడ కొంతమంది ఒక సైకిక్ అనొచ్చు, లేకపోతే క్రిమినల్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అనొచ్చు. సో వీళ్ళు వాళ్ళ యొక్క కదలికల్ని గమనిస్తూ ఇటువంటి ఎక్స్టార్షన్స్కి పాల్పడుతున్నట్లు నిన్న సంఘటనలో ఇన్వెస్టిగేషన్లో తేలింది. నాగర్ కర్నూలు ఎస్పీ గారు పర్సనల్గా పర్యవేక్షించి ఇన్వెస్టిగేషన్ ద్వారా చూస్తే చాలా గగురుపాటు వచ్చే విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాలా పెట్రోలింగ్ కూడా జరుగుతుంది, ఎందుకంటే భక్తులు నైట్ అంతా జాగారం చేస్తూ ఉంటారు. అయితే ఈ వివాహిత మహిళతో పాటు అతను తెలిసిన పరిచయమైన ఒక వ్యక్తి ఇద్దరు కలిపి మోటార్ సైకిల్తో ఇక్కడ రావడంతో దాన్ని బలహీనతగానో లేకపోతే దాన్ని అదునుగానో చూసుకుని వీళ్ళు పోలీసులు చెప్తాం, మీరు భార్యాభర్తలు కాదు కదా, ఈ రాత్రిపూట ఇంత రావాల్సిన అవసరం ఏముంది అని రకరకాలుగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి ఒకరి తర్వాత ఒకరు 7గురు చాలా పాశవికంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ రాశారు. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రకు ఎలాంటి అడ్డంకులు లేకుండా అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదీన ఆకాష్పురి హనుమాన్ దేవాలయం నుంచి సుల్తాన్ బజార్ వరకు ఈ శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ 15 ఏళ్లలో ఏ సంవత్సరం కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని గుర్తు చేశారు. ఈ శోభాయాత్రలో లక్షలాది మంది రామభక్తులు భక్తితో పాల్గొంటారని, క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. ఈ శోభాయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరారు. కామారెడ్డి జిల్లా పొందుర్తి గ్రామంలో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తిరుగుడు స్వామికి గ్రామ శివారాల్లో 2 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, అందులో వరి సాగు చేస్తున్నాడని స్థానికులు తెలిపారు. నీళ్లు లేక పంట ఎండిపోవడంతో దిగుబడి రాలేదన్నారు. అప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయని మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్ కూరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు రాజంపేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆర్టీసీ కండక్టర్పై మహిళా ప్రయాణికురాలు దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నం నుంచి టెక్కల వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళా ప్రయాణికురాలు తోటి ప్రయాణికులతో గొడవ పడుతుందని బాధిత కండక్టర్ చెప్పాడు. ఎందుకు గొడవ పడుతున్నావని కండక్టర్ మహిళా ప్రయాణికురాలను ప్రశ్నించగా తనపై కూడా దాడి చేసిందని బాధిత కండక్టర్ అన్నాడు. ప్రయాణికురాలపై ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు కండక్టర్ తెలిపాడు. వచ్చి తీసుకెళ్లేదే మాట్లాడండి, ఏంటిది? సాక్ష్యం కదా ఈ బండిలో పాసింజర్లే చెప్తాను. మా ఏటమ్మా ఇది? ఎవరమ్మా, ఎవరు కొట్టారు నిన్ను? ఎవరు కొట్టారమ్మా నిన్ను? ఎవరు కొట్టారు నేను చెప్పు. తప్పమ్మది ఏంటి? ఎవరు నీతో గొడవారు? ఏంటమ్మది? నిన్ను ఎవరు కొట్టారు చెప్పు. ఎవరు కొట్టారమ్మా నిన్ను? తప్పమ్మా, నువ్వు అక్కడి నుంచి ఎవరితోనో గొడవ ఆడుకొని వచ్చి మా కండక్టర్ మీద చేసుకుంటున్నావు. నువ్వు అర్థమవుతుందా? ఏమయ్యా,
వచ్చి తీసుకెళ్ళేది మాట్లాడండి ఏంటిది కండక్టర్ ఆన్ డ్యూటీ కండక్టర్ కొట్టాడా లేదా ఈయనే సాక్ష్యం కదా ఈ బండిలో పాసింజర్లే వస్తుండగా వైజాగ్ కాంప్లెక్స్లో ఒక ప్రయాణికురాలు బస్సు ఎక్కడం జరిగింది. 36 మంది ప్రయాణికులు ఉన్నారు బస్సులో. ఉండేటప్పటికి కూడా ఇచ్చర్ల పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత ప్యాసింజర్లతో కేకలాడుతుంటే నేనేమో కల్పించుకొని తన్నేమో అడిగాను, ఎందుకమ్మా తోటి ప్రయాణికులతో అలా గొడవ పడుతున్నామని. ఎందుకు కేకలాడుతున్నామంటే నా దగ్గరకు వచ్చి నన్నేమో పట్టుకొని కొట్టి షర్ట్ చొక్కా చింపేసి మ్యాన్ హ్యాండిల్ చేసింది. ఆవిడని తీసుకొని నేను శ్రీకాకుళం కాంప్లెక్స్కి వచ్చి మేనేజ్మెంట్కి తెలియజేశాను. మేనేజ్మెంట్కి తెలియజేయగా టూడిపో డిఎం గారికి కూడా నేను చెప్పాను. ఆయన శ్రీకాకుళం కాంప్లెక్స్లో అవుట్ పోలీస్ స్టేషన్ ఉంది, వాళ్ళకేమో కంప్లైంట్ చేయమని చెప్పారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరు లేకపోతే శ్రీకాకుళం టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ వెళ్ళి రిటర్న్గా అయితే చెప్పాను. రిటర్న్గా అయితే రాసేవ్వలేదు. వైజాగ్ నైట్ అవుట్ నుండి వస్తుండగా వైజాగ్ కాంప్లెక్స్లో ఒక ప్రయాణికురాలు బస్సు ఎక్కడం జరిగింది. 36 మంది ప్రయాణికులు ఉన్నారు బస్సులో. ఉండేటప్పటికి కూడా ఎవరు కొట్టారు నిన్ను ఎవరు కొట్టారు నేను చెప్పు తప్పమ్మది ఏంటి ఎవరు నీతో గొడవారు స్టేషన్ ఉంది, కొత్త చెప్తాను. ఏంటమ్మది నిన్ను ఎవరు కొట్టారు చెప్పు ఎవరు కొట్టారమ్మా నిన్ను తప్పమ్మా నువ్వు అక్కడి నుంచి ఎవరితోనో గొడవ ఆడుకొని వచ్చి మా కండక్టర్ మీద చేసుకుంటున్నావు నువ్వు అర్థమవుతుందా ఎవరు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఉప్పల్ స్టేడియం కాంప్లిమెంటరీ టికెట్ల వివాదం సద్దుమణిగింది. ఇరువైపులా ప్రతినిధులు మంగళవారం నాడు సమావేశమయ్యారు. ఒప్పందం ప్రకారం 10% టికెట్లు కేటాయిస్తామని సన్ రైజర్స్ హైదరాబాద్ స్పష్టం చేసింది. గతంలో మాదిరిగానే అన్ని కేటగిరీల్లో పాసులు ఇవ్వాలని హెచ్సీఏ కోరింది. సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈఓ షణ్ముగంతో ఇరు వర్గాల ప్రతినిధులు టెలిఫోన్లో సంభాషించారు. టికెట్ల కేటాయింపు యథావిధిగా కొనసాగుతుందని ఆయన హామీ ఇచ్చారు. దీంతో టికెట్ల వివాదానికి ముగింపు పలికినట్లయింది. సమస్య పరిష్కారమైన అనంతరం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు స్పందించారు. తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం హెచ్సీఏ ప్రతినిధులు వెంటనే స్పందించి పరిష్కార దిశగా చర్యలు చేపట్టారని వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన ట్వీట్ చేశారు. మనందరం కలిసి ఉప్పల్లో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హార్రావు మండలం పీవీ నగర్ సమీపంలో అగ్ని ప్రమాదం జరిగింది. రన్నింగ్లో ఉండగా ఓ కారులో మంటలు చెలరేగాయి. ఒకసారిగా కారులో నుంచి పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ కారును పక్కకు ఆపేయడంతో ప్రమాదం తప్పింది. మంటల్లో కారు పూర్తిగా దగ్ధమైంది. అల్లూరు జిల్లా రంపచోడవరంలో దారుణం చోటు చేసుకుంది. తల్లి పొత్తిళ్లలో ఎదగాల్సిన ఆ పసికందును పుట్టిన 5 రోజులకే గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో కళావతి అనే మహిళ ప్రసవించింది. అయితే ఆసుపత్రి సిబ్బందిగా గుర్తు తెలియని మహిళ పరిచయం చేసుకుని బిడ్డకు పరీక్షలు చేయాలనే నెపంతో తీసుకెళ్లిపోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. తిరుపతి రైల్వే స్టేషన్ను అతి సుందరంగా అధునాత హంగులతో తీర్చిదిద్దుతున్నామని రైల్వే డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. భవిష్యత్తులో టికెట్ కౌంటర్లను సౌత్ వైపు ప్రయాణికులకు వెసులుబాటు కల్పించేలా చేస్తున్నామన్నారు. ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రోజుకు ప్రయాణికులు 70,000 మంది వరకు ప్రయాణిస్తున్నారని చెప్పారు. 30,000 లక్షల మంది ప్రయాణించే విధంగా రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. 2-3 సంవత్సరాల తర్వాత తిరుపతి నుంచి నేరుగా వారణాసికి వెళ్లేందుకు రైళ్లను క్రమబద్ధీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు.
జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 2 గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. జార్ఖండ్లోని సాహిబ్గంజ్లో ఈ ఘోర రైలు ప్రమాదం తెల్లవారుజాము ప్రాంతంలో జరిగింది. ఫరక్కా నుంచి లాల్మాటియాకు వెళ్తున్న గూడ్స్ రైలు బర్హెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. రైలు ఢీకొనడంతో 2 ఇంజన్లలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లోకో పైలట్లతో సహా 3 ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వెంటనే వచ్చి మంటలను అదుపు చేశారు. కాగా ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పాఠశాలల్లో తెలుగు, తమిళ భాషలను బోధిస్తున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు కేంద్ర ప్రభుత్వం మధ్య కొన్ని రోజులుగా తీవ్ర వివాదం కొనసాగుతుందని అన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్పై విమర్శలు గుప్పిస్తూ స్వార్థపూరిత రాజకీయ ప్రయోజనాల కోసం త్రిభాషా సూత్రంపై వివాదం రాజేస్తున్నారని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్లోని కొన్ని పాఠశాలల్లో తెలుగు, తమిళ భాషలను బోధిస్తే కొత్త ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు సృష్టించవచ్చని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. निराश्रित गोवंश समाजवादी पार्टी ने दिए और इसीलिए इन्होंने गायों को लावारिस छोड़ दिया था। देखा ना, समाजवादी पार्टी के मुखिया क्या कहते हैं गोबर से मुझे दुर्गंध आती है। ये है इनकी असलियत, यही है क्योंकि गौ माता को कसाईयों के हवाले करते थे। हमने कसाईयों को जब भेजा जहन्नुम की यात्रा में तो इनको परेशानी हुई। इनकी परेशानी तो वह है कि इनके मित्र कसाई सब चले गए जहन्नुम में, तो अब इन गोवंश को बचाने की चुनौती थी। तो आप ही की धरती के सपूत, आप ही के द्वारा चुने गए आंवला के विधायक ने 7,700 से अधिक निराश्रित गौ आश्रय स्थल खड़ा किए और आज वहां पर 14 लाख गोवंश की देखभाल स्वयं राज्य सरकार कर रही है और शेष हमने अन्नदाता किसानों को दिए हैं। आप भी पालिए, एक गोवंश पर 1,500 रुपया हम महीना आपको उपलब्ध करवाएंगे। अगर कोई किसान 4 गोवंश रखता है तो 4 गोवंश के लिए 6,000 रुपये महीना हम उनको देते हैं। आप याद करिए, आम के आम और गुठली के भी दाम इसी को कहते हैं। यानी गौ माता की सेवा का पुण्य भी पाओ और सरकार का अनुदान भी पाओ। और इसीलिए आज के इस अवसर पर भारत के अंदर भारत की परंपरा तो गौ और गंगा की परंपरा। మలేషియాలో భారీ విస్ఫోటనం సంభవించింది. పుత్రా హైట్స్లో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రాజధాని కౌలాలంపూర్ సమీపంలోని సెలంగోర్ రాష్ట్రంలో పుత్రా హైట్స్లో గ్యాస్ పైప్లైన్ లోపల నుంచి మంటలు చెలరేగడంతో భారీ పేలుడు జరిగింది. బ్లాస్ట్ దాటికి సమీప ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి, గోడలు పగిలిపోయాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సమీప నివాసాలను ఖాళీ చేయిస్తున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద కారణాలపై ఆరా తీస్తున్నారు.
Flight क्या है? मेरा सब बाइक फ्लाइंग क्या है? Saya dua putra residen. బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పసిడి ధర నిత్యం పెరుగుతూ సరికొత్త శిఖరాలను అధిరోకిస్తుంది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర 94,000 రూపాయల మార్కును దాటింది. దేశీయంగా పుత్తడి ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. 99.9% స్వచ్ఛత కలిగిన బంగారం ధర శుక్రవారం 92,150 ఉండగా నేడు 2,000 రూపాయలు పెరిగి 94,150కి చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ అధికంగా ఉండడంతో ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. 2025 క్యాలెండర్ సంవత్సరంలో బంగారం ధర ఇప్పటి వరకు 18% పెరిగింది. జనవరి 1న 79,390గా ఉన్న బంగారం ధర ఈ 4 నెలల కాలంలో 15,000 రూపాయల మేర పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $3,149కు చేరుకుంది. అయితే వెండి ధర స్వల్పంగా తగ్గింది. శుక్రవారం 103,000గా ఉన్న వెండి ధర 500 రూపాయలకు తగ్గింది.